నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారు రాశులలో 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక మీకు కుటుంబ సభ్యుల నుండి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా చక్కటి ప్రోత్సాహం అనేది లభించబోతూ ఉంది. అదేవిధంగా మీరు చాలా బిజీగా రేపటి రోజున మారుతారు. పనిలో మీకు ఉండేటటువంటి ఒత్తిడిలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇక మీకు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. తద్వారా కెరీర్ పరంగా కూడా మీకు కొత్త అవకాశాలు రానున్నాయని చెప్పుకోవాలి. మీ బిజీ లైఫ్ వలన మీరు కుటుంబంతో గడపాలి అని అనుకుంటారు, కానీ మీ ప్రణాళికలు కొంచెం విఫలమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో సహనానికి లభించే ప్రతిఫలం కనిపించే రోజుగా రేపు మారబోతుందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక విషయంలో చిన్న పురోగతి అనేది మీకు కనబడుతోంది. ఆ పురోగతి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి మీకు మరింత ధైర్యాన్ని కల్పించబోతోంది. ఉదయం వేళ మీ దినచర్యను క్రమబద్ధంగా ప్రారంభిస్తే రోజంతా కూడా పనులు సుజావుగా సాగుతాయని చెప్పొచ్చు. ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ గాని లేదా సందేశం గాని మీ ప్రణాళికలలో చిన్న మార్పును తీసుకువస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ మార్పు చివరికి మీకే అనుకూలంగా మారే సూచనలు ఉండబోతూ ఉన్నాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు వృత్తి ఉద్యోగ నిపుణులకు రేపటి రోజున నూతన బాధ్యతలు పెరిగే సూచనలుంటున్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త బాధ్యత కంటే కూడా తమ పనిలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు గమనించిన ఒక చిన్న లోపాన్ని సరిచేయడం వల్ల కార్యాలయంలో మంచి పేరు వస్తోంది. వ్యాపారస్తులకు నూతన కస్టమర్ల కంటే కూడా పాత ఖాతాదారుల నుంచి మంచి ఆదరణ లభించబోతోంది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు మీ చేతి దాకా వస్తాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా కూడా ఈరోజు స్థిరమైన పరిస్థితి మీకు కనబడుతోంది. డబ్బు సంపాదించడం మాత్రమే కాదండి, దానిని సరైన విధానంలో వినియోగించుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా మీలో పెరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశి జాతకులకు ఇంటికి సంబంధించినటువంటి ఒక ఉపయోగకరమైనటువంటి వస్తువును మీరు కొనుగోలు చేసే అవకాశం దండిగా కనబడుతోంది. అయితే అవసరం లేని విలాస ఖర్చులను మాత్రం కొంతకాలం మీరు వాయిదా వేయడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి మీరు గడిపే సమయాన్ని, ఆనందాన్ని మీకు అందిస్తోందని చెప్పొచ్చు. పెద్దల అనుభవం మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడబోతోంది. జీవిత భాగస్వామితో పరస్పర సహకారం కూడా పెరగబోతోంది. అవివాహితులకు ఒక మంచి పరిచయం రేపటి రోజున ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా తగినంత నీరు త్రాగడం, సమయానికే భోజనం చేయడం, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొంతసేపు ధ్యానం లేదా శివనామస్మరణ చేయడం చాలా మంచిది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోయే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆగిపోయిన బిల్స్ మీకు రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయి. ఇక రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నం ఇప్పుడు చక్కగా ఫలించబోతోంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా వీరికి అనుకూలంగానే కనిపిస్తోంది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు, ఉద్యోగులకు మీ సమయం కొంచెం వృధా కాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి నీరు, పాలు సమర్పించి బిల్వదళాలతో అర్చన చేయండి. అనంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే పేదవారికి పాలు లేదా బియ్యం దానం చేయండి. ఇలా చేస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.